ఆసియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ డిసెంబర్ 16 నుంచి మార్గశిర మాసం కంప్లీట్ అయ్యి ధనుర్మాసం అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసంలో ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోదాదేవికి సంబంధించిన ఒక విశేషం మనకు గుర్తొస్తూ ఉంటుంది. గోదాదేవి కాత్యాయని వ్రతం చేసి శ్రీ రంగనాథ స్వామి వారిని వివాహం చేసుకుంది అని చెప్పి, ఈ వ్రతానికి అంతటి మహిమ ఉంది అని చెప్పి, వివాహం కాని వారు ఈ మాసంలో ఈ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏంటమ్మా ఈ కథ, ఇదంతా ఈ గోదాదేవి కథ అంటే ఈ వ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా ఎక్కడ మొదలైంది, దాని గురించి వివరించి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియజేయండి. ధనుర్మాసం మార్గశిరంలో మొదలయ్యి పుష్యంలో ముగుస్తుంది. కొంత భాగం మార్గశిరంలో, కొంత భాగం పుష్యంలో ఉంటుంది. మార్గశిరం, పుష్యం అనేవి చాంద్రమాన మాసాలు. ఈ ఈ ధనుర్మాసం అనేది సూర్యమానంలో వచ్చిన సూర్య సంక్రమణంతో మారిన మాసం. అంటే వృశ్చిక సంక్రమణం నుంచి, వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుస్సు సంక్రమణం అవుతుంది. అలాగే ఈ ధనుస్సు రాశి అయిపోతూ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర సంక్రమణం, మనకి సంక్రాంతి అంటాం, మకర సంక్రాంతి అంటాం. అది చేసుకుంటాం. అదో పెద్ద పండగ, అదో విశేషంగా చేసుకుంటూ ఉంటాం. అది సంగతి. అంటే మార్గశిరంలో మొదలై పుష్యంలో ముగుస్తుంది. ఈ ఇక్కడ 15 రోజులు అని చెప్పలేం, కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఇంతని చెప్పలేం, కానీ సుమారుగా ఇటు 15 రోజులు, అటు 15 రోజులు అనుకుందాం. ఇప్పుడు డిసెంబర్ 16తో ఈ సంవత్సరంలో 2025లో ఈ సంవత్సరంలో డిసెంబర్ 16తో ధనుర్మాసం మొదలవుతోంది. ధనుర్మాసం మొదలైతే చలి రాత్రులు ఇంకా చలిగా ఉంటున్నది కదా. దీని తర్వాతే వెళ్ళిపోయి, అందుకనే సంక్రాంతి అప్పుడు భోగి మంటలు వేసుకుని కొంచెం చలి కాచుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే చలిని తట్టుకునేటటువంటి ఉపాయాలు కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం. గోదాదేవి విష్ణు చిత్తుడు అంటే ఆయన 12 ఆళ్వారులు, విష్ణుమూర్తికి ఆళ్వారులు అంటే విష్ణు భక్తులు. ఆయనకి 12 మంది ఆళ్వారులు. 12 మందిలో 11 మంది పురుషులైతే ఒకే ఒక స్త్రీ గోదాదేవి. గోదా స్పెషాలిటీ అది. ఆళ్వారుల్లో స్థానం సంపాదించుకుని చేరింది ఆవిడ. అంత గొప్ప భక్తురాలు. అంటే అతి గొప్ప భక్తులని, విష్ణుమూర్తి యొక్క అతి గొప్ప భక్తులని మనం లెక్కిస్తే వాళ్ళు 11 మంది పురుషులు, ఒక స్త్రీ లెక్కకు వచ్చారనమాట. వాళ్ళలో పెరియాళ్వార్ అంటారు విష్ణు చిత్తుడిని, అంటే పెద్దవాడు అందరికంటే, కనుక ఆయన పెరియాళ్వార్ అని పేరు. ఈయన విల్లిపుత్తూరు, శ్రీ విల్లిపుత్తూరు అనేటటువంటి పట్టణంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు. ఈయన చేసే సేవ ఏంటి, తులసి వనం పెంచటం. ఆ తులసి వనంతో చక్కగా పుష్ప మాలల్లాగా, తులసి మాలల్లాగా అలంకరించి అవి తీసుకెళ్లి రంగనాథుడికి పుష్ప కైంకర్యం, మాలా కైంకర్యం చేయటం ఈయన చేస్తున్నాడు. అది పుష్పాలు, తులసి దళాలు, మాలా కైంకర్యం చేస్తున్నాడు. ఆయనకి పిల్లలు లేరు. చాలా వేడుకుంటే ఒకరోజు తులసి చెట్ల దగ్గర పాదులు చేసి, ఎప్పుడు తులసి సేవే కదా చేస్తూ ఉంటే, తులసి పాదులు ఎలా అయితే భూమిలో సీతాదేవి జనకుడికి దొరికిందో అలా దొరికింది ఈయనకి గోద. ఆ గోదాన్ని పెంచుకున్నాడు ఈయన. దేవుడే నాకు పిల్లలు లేరని చెప్పి ఇచ్చాడు నాకు అనుకుని ఆనందపడి గోదాని కూతురులాగా పెంచుకున్నాడు. తండ్రిలాగా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచే అన్ని నేర్చుకుంటాడు. ఈవిడ కూడా మాలలు కట్టడం అన్ని నేర్చుకుంది. విష్ణు భక్తి తండ్రి దగ్గర నుంచే నేర్చుకుంది. చక్కగా మాలలు కట్టి, ఈ మాలలు రోజు తన కూతురు బాగా కడుతోంది, దేవుడు ఇంకా అందంగా వెలిగిపోతున్నాడని ఈయన ఇష్టపడి కూతురు చేత కట్టిస్తున్నాడు. ఒకరోజు దాంట్లో ఒక వెంట్రుక వచ్చింది. ఆ వెంట్రుకను చూసి చాలా భయపడిపోయి వచ్చి కూతుర్ని నిలదీశాడు. ఏంటి అంటే, అవును నేను వేసుకుని ఎంత బాగా ఉన్నాయో, ఎంత పొడుగు వచ్చిందో, దేవుడికి మాలల్లో పుల్లలు ఎక్కడా గుచ్చుకోవటం లేదు కదా, ఇలాంటివన్నీ చెక్ చేసి, మరి భక్తురాలు ఎందుకైందో ఆలోచన, మరి ఎక్కడన్నా తులసి పుల్లలు ఉంటే గుచ్చుకోవచ్చు కదా, ఆయనకి నొప్పెడుతుంది కదా గుచ్చుకుంటే, కనుక మృదువుగా ఉందా లేదా, చక్కగా అమరిందా లేదా, అందంగా అమరిందా లేదా అని ఎలా చూసుకుంటున్నావు. ఆ రోజుల్లో పెద్ద దర్పణాలు లేవు. బావిలో నీటిలో చూసుకున్నానండి, నీడగా బావిలో నీళ్లలో చూసుకుని చక్కగా ఉంది, మాల బాగుంది అనుకుని పంపించేదట. అలా ఒక వెంట్రుక ఏదో వచ్చింది. అమ్మో ఎంత పాపం అయిపోయింది, మనం ధరించింది దేవుడికి ఇవ్వకూడదు కదా, దేవుడి నిర్మాల్యం మనం ధరించవచ్చు, మన నిర్మాల్యం దేవుడికి పెట్టకూడదు అని మర్నాడు తనే గట్టి తీసుకెళ్ళాడు. అప్పుడు దేవుడు సాక్షాత్తు ప్రకటితమై, నీ కూతురు ఇచ్చిన మాలలే నాకు ఇష్టం, అవే నాకు శ్రేష్టం, నాకు అవే పంపించమన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయాడు ఈయన. ఈమె ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో నెమ్మదిగా ఆయన మీద చాలా ప్రేమ పెంచేసుకుంది. ఆయనే నాకు భర్త అయితే బాగుండు కదా అనుకుంది. ఆయనే నాకు భర్త అయితే బాగుండని ఎప్పుడు అనుకుందో ఆ సమయంలో ఈ ధనుర్మాసం వచ్చింది. వచ్చేసరికి రకరకాలుగా అలంకరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు ఆ శ్రీరంగడి దగ్గరికి వెళ్ళి, బాగున్నానా, నీకు నచ్చానా అని అడగటం అనమాట. చక్కగా రోజుకో రకం అలంకరణ. ఈ 30 రోజులు
చక్కగా ఈవిడ అంటే 30 రోజులు ఎందుకైంది? 30వ రోజున ఆవిడ వ్రతం ఫలించేసింది. కనుక ఈ ఓహోహో! 30 రోజులు వ్రతం చేసింది. ఈ అంటే 30 వ్రతం రోజులు అంటే ఏ వ్రతం రకంగా? అంటే ఆయన భర్తగా పొందాలని వ్రతం చేస్తుంది. అలంకరించుకొని ఆయనకి నచ్చినట్టుగా అలంకరించుకొని ఉండటమే. ఆయనకి చూపిస్తూ ఆయన మీద కీర్తనల్లాగా పాడింది. ఓకే. 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 అందరిని పిలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న కన్నెపిల్లలందరినీ రండి మనం అందరం చక్కగా అలంకరించుకుని, చక్కగా పూలు ఇలా ముడుచుకుని, చక్కగా స్నానాలు ఇలా చేసి అక్కడ స్నానం చేసి ఇక్కడికెళ్దాం రండి రండి అని అందరిని పిలుస్తోంది. ఓకే. ఓకే. చక్కగా ఇప్పుడు కొంతమంది కన్న ముత్తైదులందరూ కలిసి కూర్చొని వ్రతం చేసుకున్నట్టుగా, పండగ హ్మ్. చేసుకున్నట్టుగా హ్మ్. వీళ్ళందరూ కలిసి దానికి లీడర్ అనమాట ఈవిడ. వాళ్ళందరినీ కలిపి రేపెట్టి తీసుకొచ్చి రండి రండి తొందరగా రండి. అదిగో కృష్ణుడు కదా! రంగడంటే కృష్ణుడు అందరూ ఒకటే కదా! ఇగో ఆవులు అల్లరి చేస్తున్నాయి గబగబా రండి. హ్మ్. లేచిపోయారు. ఆవులు లేచిపోయినాయి. మనం కూడా లేచి గబగబా సిద్ధమైపోయి గుడికెళ్ళిపోవాలి. ఓహోహో! అలంకరించుకుని గుడికెళ్ళాలి. ఇలా రోజుకొక రకం అలంకరణలో ఆవిడ హ్మ్, దేవదేవుడిని హ్మ్. ఆకర్షించటానికి ప్రయత్నం చేసింది. హుహుహు. చిట్ట చివరి రోజున ఆండాళ్ళకి ఇలా ముడుంటుంది గమనించారా? అవును. అవును. అటువైపు ముడి వేసుకుని పెట్టుకున్న రోజున ఆయన ఆండాళ్ళని చూసి, "నేను నిన్ను వరిస్తున్నాను. నువ్వు నాకు నచ్చావు" అంటాడు. ఓహోహో! అంటే తండ్రికొచ్చి చెప్పింది. చెప్తే తండ్రి నమ్మలేదు. హ్మ్. దేవుడేంటి కనిపించి నీతో ఇలా చెప్పడం ఏంటి? లేదు నాన్న నాకు చెప్పారు. నువ్వు చిన్న పిల్లవి నీకేమని తెలుస్తుంది అంటున్నాడు ఆ! తండ్రి. ఆ! ఆ! కాదు చెప్పాడు. వెళ్ళి ఆలయంలోకెళ్తే నీ కూతురిని పెళ్లి కూతురులాగా అలంకరించి నా దగ్గరికి రేపు తీసుకురా. హ్మ్. నేను వివాహం ఆడతా. నేనే వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు. దేవుడి భార్య అవుతుంది తన కూతురు. తను అవును. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు. అవును. మ అంటే సీతలాగా దొరికింది. విష్ణువు లాంటి రంగడిని వివాహం చేసుకుంటోంది అనుకుని ఈయన ఆనందపడి ఎవరు నమ్మలేదు. కూతుర్ని పెళ్లి కూతురు వలె అలంకరించి చక్కగా మేళతాళాలతో గుడికి తీసుకొచ్చాడు. అక్కడ పెళ్లి కూతురుగా ఈమె పీటల మీద కూర్చుంది. దేవుడొచ్చేసి పీటల మీద కూర్చొని ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఇది అందరూ చూస్తుండగా జరిగింది. హుహుహుహు. వ్రతం ఫలించటానికి అదే మంత్ర సిద్ధి, మంత్రశుద్ధి అంటారు. అవును. శుద్ధిగా చేస్తే అంత అవును. చక్కగా అయింది. సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి. అదే. ఆవిడ సంకల్పం ఫలించింది. వ్రతంలో ఏ సంకల్పం చెప్పుకుందో అవును. అది ఫలించింది. ఆయన స్వయంగా వచ్చి పెళ్లాడాడు. ఆవిడని తన లోపలికి కలిపేసుకున్నాడు. సాయుజ్యం. హుహుహుహు. ఇహ అమ్మాయి లేదు. విగ్రహంలోకెళ్ళిపోయిందనమాట. ఎప్పుడూ విష్ణుమూర్తికి హృదయంలో గదా లక్ష్మి ఉంటుంది. వెళ్ళిపోయింది. ఓకే. ఆ రకమైనటువంటి వివాహం జరిగింది. హ్మ్. ఈ 30 రోజులు ఈవిడ తిరుప్పావై అంటారు. ఆ పాసురాలు పాడుకుంటూ హ్మ్. దేవుడి కీర్తనలు. ఆ! త త కీర్తనలే తను పాసురాలు. తయారయ్యేటటువంటి కీర్తనలు. ఇలా తయారవుదాం, అలా తయారవుదాం, ఇవాళ ఇది చేద్దాం, ఆమె అది చేద్దాం. మాటలన్నీ కీర్తనలు. అవన్నీ ఆవిడ ఆనాటి భాష అది. తిరుప్పావై అనేది మామూలుగా ఈ రోజుల్లో తమిళం పాడే వారందరికీ కూడా అర్థం కానటువంటి ఒక తమిళం. ఆ! దానికి వేరే పేరు కూడా ఉంది. అంటే ప్రాచీన తమిళం అనమాట. హుహుహు. ఈ రోజుల్లో తమిళం భాషలో అనువదిస్తే ఈ రోజుల్లో వాళ్ళకి కూడా అర్థమయ్యేది కానీ ఇప్పుడు అన్ని రకాల అనువాదాలు వచ్చేసాయి దానికి. హ్మ్. వచ్చేసి ఇంగ్లీష్‌లోనూ అనువాదం చేశారు, తెలుగులోనూ తెలుగులో. అనువాదం చేశారు. ఈనాటి మామూలు తమిళంలోనూ అనువాదాలు చేశారు. వాళ్ళవన్నీ కాకపోతే అవి చదివితేనే పుణ్యమని ఇప్పటికీ ఆ భాషతో అలాగే చదివేవారే ఎక్కువ. నిజమేనా అమ్మ? అలా చదివితేనే పుణ్యమా? అంటే దానికి కొంత వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్‌కి కదా ఆయన గదిలొచ్చింది. కానీ ఎలా చదివినా భావన ముఖ్యం కదా! శబ్దానికి కదా భావం ఒకటే. హ్మ్. కానీ శబ్దంతో పాటు వైబ్రేషన్ కూడా వెళితే తొందరగా అక్కడికి రీచ్ అయింది ఆ వైబ్రేషన్. హ్మ్. దేవుడికి రీచ్ అయింది. ఓకే. అందుకనే సంస్కృత శ్లోకానికి తెలుగులో అదే భావంతో మనం చెప్పుకునే దానికి తెలుస్తుంది. దేవుడికి తెలుస్తుంది. కానీ వైబ్రేషన్ రీచ్ అవ్వటానికి టైం పడుతుంది. ఓకే. అంటే ఓన్లీ ఇవి వింటూ, పాడుతూ అలా చక్కగా ఆమె ఆచరించినట్టుగా ఆ! ఆచరించేస్తేనే అది సరిపోతుందా? కాత్యాయని అంటే దుర్గ కదా! ఆ! కచ్చుడనే మహర్షికి కూతురుగా పుట్టమని ఆయన ప్రార్థిస్తే కాత్యాయని రూపంలో ఆయనకి కూతురయింది. హ్మ్. హ్మ్. కనుక పార్వతీమాత, దుర్గామాత. ఆ మాతని పూజిస్తూ అందుకనే ఇప్పటికి ఒక ఆచారం ఎలా వస్తుంది? అందరిళ్ళల్లో పెళ్లి కూతురు ముందర చాలా ఇళ్లలో హ్మ్. గౌరీ పూజ చేయిస్తారు పెళ్లి అవును. కూతురుతో. చేస్తారు. హ్మ్. కులం, మతం చూడరు. కాదు. కులం తేడా లేకుండా ప్రతి వారితోనూ గౌరీ పూజ చేయిస్తారు. అవును. ఎందుకంటే గౌరీ పూజ చేస్తే గౌరీదేవి అనుగ్రహించి హ్మ్. చక్కటి అంటే వీరు కోరిన వరుణ్ణి ఇస్తుంది అని ఓకే. చెప్పటం. గౌరీ ఓకే. అనుగ్రహం. కాత్యాయని వ్రతం గదా! అవును. రుక్మిణి కూడా చేసింది చివరికి. హ్మ్. హ్మ్. రుక్మిణి కూడా గౌరీ పూజ చేసుకోవటానికి ఆలయానికి వెళ్తే అప్పుడొచ్చి కృష్ణుడు తీసుకువెళ్ళిపోయాడు. అదే. కనుక అలాంటిది. హుహుహుహు. రుక్మిణికైతే అప్పటికప్పుడే ఫలించేసింది. ఆ పూజ అవును. చేయంగానే ఫలించేసింది. అవును. గోదాకు కూడా 30 రోజుకి 30 ఫలించేసింది. రోజున. ఇప్పుడు ఈ కలియుగంలో గూడా అలా వెంటనే రిజల్ట్ ఉంటుందంటారా? శ్రద్ధాభక్తి ముఖ్యం గదా! హ్మ్. ఏదున్నా లేకపోయినా శ్రద్ధాభక్తి అది ముఖ్యం గదా! అదే. అది కూడా ఎవరి గురించి చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం గదా! హ్మ్. అవతల వాళ్ళలో కూడా అంత నిజాయితీ, నీతి ఉండాలిగా. అవును. 2 పార్టీలు. అంతే. ఇక్కడ భగవంతుడి విషయంలో సందేహం లేదు. హ్మ్. ఈవిడ ఆయన్నే కోరుకుంది. అవును. ఓకే. ఆవిడ కోరిన వరుడు ఆవిడకి దొరికేశాడు. దొరికారు.
కనుక కాచాయిని వ్రతం అనేటటువంటి ఈ వ్రతం చేస్తే కన్యలు పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తే ఉమ్, వారికి కావలసిన భర్త అంటే వారు ఎవరిని కోరుకుంటుంటే అటువంటి భర్త మంచి భర్త లభిస్తాడు అనేది ఒక నమ్మకం. ఓకే. రెండవది ఈ తిరుప్పావై పాసురాలు 30 రోజులు చదువుతూ విష్ణుమూర్తిని మేల్కొల్పటం. గబగబా ఆయన లేచిపోయే లోపల నిద్ర లేచే లోపల ఈవిడ వెళ్ళిపోయి ఆయనకి అలంకరించుకుంటూ చక్కగా ప్రథమ దర్శనం చేసి ఇగో నేను ఇలా నీకోసం ఇవాళ ఇలా వచ్చాను అని చెప్పటం. ఉమ్, అందుకే చివరికి తిరుమల తిరుపతి ఆలయాల్లో కూడా ఈ ధనుర్మాసం రోజుల్లో సుప్రభాతం ఆపేసి తిరుప్పావై చదువుతారు. ఓ, ఈ 30 రోజులు తిరుప్పావై చదువుతారు, సుప్రభాతం చదవరు. ఓకే. ఓకే. ఆయన్ని ఆ దేవదేవుడిని మేల్కొల్పాలి, ఆ దేవదేవుడిని ఆకర్షించుకోవాలి. ఉమ్, అదే వ్రతం. అక్కడ మీరన్న ఒరిజినల్ భాషలోనే చదువుతారా? అందరూ ఆ భాషలోనే ఆ చదువుతారు. భాషలోనే చదువుతారు. ముఖ్యంగా వైష్ణవేట్స్ అందరికీ అది నోటికి చాలా మందికి వచ్చు. ఆ, అంటే ఈ మధ్య కొత్త తరం వాళ్ళని నేను చెప్పటం లేదు, చాలా మందికి నోటికి వచ్చు. అది నిత్యం అన్ని ఆలయాల్లోనూ వైష్ణవాలయాల్లో చదువుతూనే ఉంటారు తిరుప్పావై. ఉమ్, ఉమ్, ఎందుకంటే భగవంతుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తూ మన ఆకర్షించుకుంటూ నన్ను నీలో చేర్చుకో అని చేసేటటువంటి ఆ, పూజ అది. అంటే ఒక రకంగా వివాహం కావాల్సిన వాళ్ళకి విశేషము, ఎవరైనా భగవంతుడి మీద భక్తితో చేసుకోవచ్చు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు గుళ్ళలో పూజారులందరూ స్త్రీలా కాదుగా, కాదు. ఇప్పుడు చదువుతున్న వారందరూ అవును, అవును, పురుషులే చదువుతున్నారుగా. అవును. కొన్ని చోట్ల స్త్రీలు కూడా చదువుతారు, వేరే విషయం. ఉమ్, ఉమ్, పురుషులే చదువుతున్నారు కదా. కనుక ఆ తిరుప్పావైకి అంత ప్రత్యేకత ఏర్పడింది ఈ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి గెలుచుకోవటం వల్ల. ఓకే. ఓకే. ఆయన మనసు గెలుచుకుంది ఆయనలో ఐక్యమైపోయింది. ఐక్యమైపోయింది. విష్ణు చిత్తుడు నా కూతురేది అని ఎత్తుకున్నాడు. ఉమ్, ఇంకెక్కడ కూతురయ్యా, నేనే ఇచ్చాను, నేనే తీసేసుకున్నాను, నా దగ్గరే ఉమ్, ఉంది అని చెప్పాడు. ఆవిడనే ఓకే. ఆండాళ్ళు అంటారు, ఉమ్, ఆవిడనే గోదా అంటారు. ఆ, ధనుర్మాసం చివరిలో ఆండాళ్ కళ్యాణం, గోదా కళ్యాణం అని ప్రత్యేకంగా కళ్యాణం చేస్తారు. అవును. ఆ చివరిలోనేగా ఈ కళ్యాణం అయింది. కళ్యాణం అయింది. అందుకనే దేవుణ్ణి మెప్పించుకోవటానికి ఆవిడ ఆ రకంగా ముడి వేసుకుందని ఈ రోజుకి ఆండాళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా ఆ ఉమ్, కిరీటం ఆ కానీ అన్ని కూడా అదే ఆకారంలో అవును, చేయించే పెట్టి ఉంటాయి. అవునమ్మా. అది గోదా మహత్యం.